వైసీపీ నిరంకుశ పాలన, జగన్ అహంకారం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రావటం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన దివంగత నేత ఎర్రన్నాయుడు 68వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా జగన్ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్